ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీకు సహవాసము అవసరము. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము. మంచిది కాదు అని మొట్టమొదటిగా దేవుడు పలికిన విషయము నరుడు ఒంటరిగా నుండుటను గురించినదై ఉన్నది. ఈనాడు కూడా దేవుని యొక్క సందేశము ఇదే. సహవాసము లేకుండా జీవించుట మంచిది కాదు. అవును, క్రొత్తగా జన్మించిన దేవుని పిల్లల అనేకులు ఈ గొప్ప సత్యమును గూర్చిన అవగాహన లేని వారై ఆరాధనను, సహవాసమును మానుకొనుచున్నారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనములు అని చదువుచున్నాము. మొదటి శతాబ్దమునందు కొందరు మాత్రమే మానుకొనుచుండిరి. దేవునికి స్తోత్రములు. అయితే ఈ చివరి శతాబ్దమునందు ఈ విధానము అనేకులదై ఉన్నది. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును. దేవుడు నిన్ను సృజించి క్రొత్తగా జన్మించు అనుభవమును నీకు అనుగ్రహించిన ఎడల ఆయనే నీకు సాటి అయిన సహాయమును నీ కొరకు ఏర్పాటు చేయుదురు. అనగా దేవుడే నీకు తగినటువంటి సహవాసమును నీ కొరకు ఏర్పాటు చేయుదురు. నీకిష్టమైనట్లు నీవు ఎన్నుకొనకూడదు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 2వ వచనము. ఆదాము అనగా క్రీస్తును, సాటి అయిన సహాయము అనగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెను చూపుచున్నది. దేవుడు తానే తనకు పరిపూర్ణమైన తగిన పెండ్లి కుమార్తెను సిద్ధము చేసుకొందురని తెలుసుకొనుట ఎంత ధైర్యమును కలిగించుచున్నది. ఈ క్రియ దేవుని తోట సంఘములో జరుగును. మనమెల్లప్పుడూ పరిశుద్ధుల సహవాసములోనే జీవించెదము గాక. ఎందుకనగా అచ్చటనే మనము క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా రూపింపబడగలము లేక మారగలము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.